పిలుస్తారు కాబట్టి వేళ మమ్మల్ని పిలలేదు అని చెప్పి మీరు ఎవరు కూడా కార్పొరేటర్ కానీ ఎక్స్ మేయర్లు కానీ బాధపడేస్తారు. ఎందుకంటే పార్టీ సంస్థగా ఎలక్షన్ జరిగింది, పబ్లిక్ మీటింగ్ పొలిటికల్ మీటింగ్ కాదు. ఒక 15-20 నిమిషాల్లో మన ముఖ్య అతిథి వస్తారు. అలాగే మన తాయారన్న గారు కూడా మరో ముఖ్య అతిథి, ఆయన కూడా 15 నిమిషాలు వస్తారు. నేను ఇప్పుడు మనం క్లియర్గా మెసేజ్ కూడా చెప్పడం జరిగింది. నిన్నటి నుంచి పార్క గారు విజయపాల్ గారు కూడా చెప్పడం జరిగింది. డివిజన్ 15 మంది కంపల్సరీ ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్తో సహా హాజరు కావాలని చెప్పడం జరిగింది. 11 డివిజన్ అంటే దగ్గర 150 మంది ఉండాలి ఇక్కడ. మన 150 మందిలో 70 మంది కూడా లేరు. మన మిగిలిన 75 మంది ఎటుపోయారు. దయచేసి నేను ఇప్పుడు డివిజన్ వైజ్గా నేను చెప్తాను. డివిజన్ ఎవరు వాళ్ళందరూ వాళ్ళే లేచి నిల్చోవాలా, నేను కౌంట్ చేసుకుంటాను. నేను దయచేసి అన్నీ భావించదు. ఎందుకంటే ఇది సీరియస్ మీటింగు. దీన్ని కూడా మీరు లైట్ తీసుకుంటే అది కరెక్ట్ కాదు. వచ్చే అతిథి చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి మనం ఆయన ఘనంగా సన్మానించుకోకుంటే మన నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ కొత్త బేస్లు ఉన్నాయని చెప్పేసి ఆయన రిపోర్ట్ కూడా సంకేతాలు రాంగ్ పోతాయి. కాబట్టి ఇప్పుడు డివిజన్ నెంబర్ 6 నుంచి ఎంతమంది వచ్చారు దయచేసి చైర్మన్ గారైన అందిరెడ్డి రాజిరెడ్డి గారిని కూడా వేదికపై సాధారణంగా ఆహ్వానించాం. అలాగే పిసిసి సెక్రటరీ నర్మల రత్నాకర్ గారు ఆహ్వానిస్తున్నాం. అలాగే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మన మెంబర్ అయిన జావేద్ అక్రమ్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రామర్తి గోపి గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చైర్మన్స్ ఎవరు ఉంటే వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పులి వారికి వేదిక దగ్గర కుర్చీలు ఉన్నాయి, దయచేసి వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మన ఈ ఉండే చక్కటి కార్యక్రమం పక్క థ్యాంక్ యూ. ఈరోజు ఈ అత్యవసర సమావేశం ఇక్కడ నిర్వహించుకోవడానికి గల కారణాలు నిజామాబాద్ నగరం చేయాలని చెప్పి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, మన ప్రియతమ నాయకురాలు సోనియా గారు నిజామాబాద్ నగరంలో డివిజన్స్ ఎలక్షన్స్ ఎలా నిర్వహించాలనే దాని మీద వారికి సూచనలు చేయాల్సిందిగా నగర కాంగ్రెస్తో పాటు మన జిల్లా కాంగ్రెస్ వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే పెద్దలు శెబ్బిరెడ్డి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా బల్మూరు వెంకట గారు అలాగే పెద్దలు సాయంత్రం అన్నం గారు హాజరవుతారని చెప్పి మన అందిరెడ్డి రాజిరెడ్డి గారు పెద్దలు శెబ్బిరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ గోరెడ్డి కళ్యాణ మండపంలో ఇక్కడ ప్రస్తుతం ఉన్న డివిజన్స్లో 6వ డివిజన్, 7వ డివిజన్, 8, 22, 23, 24, 25, 26, 28, 45, 50 ఈ 11 డివిజన్ల ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం చేయడం జరుగుతుంది. డివిజన్ ఎలక్షన్ ముందుగా తెరరేపుతూ మన ప్రభుత్వాన్ని మన నాయకులను అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారో వారికి ఈటుగా ఎట్లా సమాధానం చెప్పి డివిజన్ వైజ్గా నిన్న దాదాపుగా చేసుకున్న సందర్భాన దానికి రాష్ట్ర కాంగ్రెస్ తరఫున అబ్జర్వర్గా శాసన మండలి సభ్యులు, విద్యార్థి నాయకుడు అనేక పోరాటాలు చేసి ఈరోజు అతి భిన్న వయస్సులో శాసన మండలికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 2 రాష్ట్రాల్లో ఎన్నికల పార్టీ నిర్మాణం చేయాలా, ఒకటి గుజరాత్
గుజరాత్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గ్రామ శాఖలను, మండల శాఖలను, బ్లాక్ అధ్యక్షులను, జిల్లా అధ్యక్షులను రాష్ట్ర పార్టీ నిర్మాణం చేయడానికి తీసుకున్న చర్యల్లో భాగమే మన నిజామాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మన వంతు బాధ్యతగా పార్టీ నిర్మాణాన్ని ఒక తట్టున డివిజన్ స్థాయి నుంచి చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం అదృష్టం కొద్దీ మన దేశంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మనం ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 18 మాసాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారి సూచనల మేరకు ఆమె గత 2 రోజులుగా హైదరాబాద్ లో మకాం వేసి ప్రతిరోజు లైజాన్ చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటూ రేపు స్థానికంగా మనం డివిజన్ స్థాయి అధ్యక్షుల ఏర్పాటు చేసుకోవడానికి వాటి ద్వారా పార్టీని నగరంలో మనం ముందు మళ్ళీ ఏర్పాటు చేయడానికి తీసుకునే చర్యల్లో భాగమేది. దానికి పార్టీ ఇచ్చినటువంటి సూచనలు ఆ డివిజన్ లో అధ్యక్షుల వారు ఇప్పుడు ఉంటే ఆ అధ్యక్షుల వారి పేరుతో సహా ఒకవేళ ఇంకెవరైనా అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించండి అనేటువంటి మాట అడిగితే దాన్ని కూడా పరిశీలనలో తీసుకుంటారు బల్మూరు వెంకట గారు అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, ఒకటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి మీకు సముచిత స్థానం ఇవ్వడానికి పార్టీ నిర్మాణంలో భాగంగా గౌరవ స్థానిక మన అధ్యక్షుడు, అదేవిధంగా వేదిక మీద నాతో పాటు అనేక మంది పెద్దలు కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు నాలాగే నేను ఆదిలాబాద్ జిల్లాకు, మంచిర్యాల జిల్లాకు ఇన్ఛార్జిగా అబ్జర్వర్ గా ఉన్నటువంటి రామ్ భూపాల్ గారు, యువజన కాంగ్రెస్ నాయకులు ఈ పట్టణంలో అనేక మంది యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఐ నాయకులు గత 10 సంవత్సరాల వాళ్ళ పోరాట ఫలితమే ఈ రోజు ఈ రాష్ట్రంలో మీ నాయకత్వాల జరిగినటువంటి ఉద్యమంలో కానీ పోరాటంలో కానీ, అదేవిధంగా నిజామాబాద్ లో యువజన కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఐ కానీ చాలా పకడ్బందీగా వాళ్ళ ఐకమత్యంగా పోరాటాలు చేసినటువంటి విషయాన్ని, అనేక మంది మీద ఇక్కడ ఉన్న వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, మీ మీద 88 కేసులు ఉన్నాయి, మీరు జైలు కూడా వెళ్ళి వచ్చారు. అదేవిధంగా నగరంలో కేశవదేవ్ గారి నాయకత్వాన అనేక కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ నా మహిళా సోదరి మన్ను 60 డివిజన్లు రిజర్వేషన్ ఉన్నాయి, 30 మీకు వస్తాయి. దానికి ఈ రోజు ఆలోచించుకొని డివిజన్ లో ప్రతిరోజు పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా మన నగరంలో ఇచ్చేటటువంటి సన్నబియ్యం విషయం, ప్రతి ఇంటికి ఈ రోజు సన్నబియ్యం అందుతున్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళి మనం అడిగే బాధ్యత తీసుకొని వాళ్ళని మెప్పించి ఒప్పించి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సోనియా గాంధీ గారి సూచన మేరకు ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను సన్నబియ్యంతో పాటు రేషన్ కార్డు అన్నా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది పేర్లు డిలీట్ చేశారు గతంలో, అవి ఇంక్లూడ్ చేయమనడానికి కానీ అందుకు కొన్ని డిలీట్ చేయడానికి కానీ అధికారులు ఇంకా చొరవ తీసుకుంటలేరు. అదృష్టం కొద్ది ఈ రోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు, దానికి పెద్దలు కూడా వస్తున్నారు. ఈ అంశం మీ ద్వారా మేము కూడా మంత్రి గారికి చెప్తాం. ఇలాంటి కార్యక్రమాలు కార్యకర్తలకు కష్టాలు ఉన్నటువంటి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కల్పించేటటువంటి కార్యక్రమాలను మనం తీసుకోవాల్సిందిగా దాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు ప్రతిరోజు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. నిన్ననే శాసనసభ్యులను పిలిపించి వారి నియోజకవర్గంలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆమె అడిగి తెలుసుకోవడమే కాకుండా వారి దూతల ద్వారా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు మీనాక్షి నటరాజన్ గారు. అందుకొరకే కార్యకర్తలు కూడా ఐకమత్యంగా మనలో ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే కూడా ఈ రోజు అందరూ దృష్టికి తీసుకొచ్చి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మా వల్ల కూడా ఏమైనా పొరపాటు జరిగితే సూచించండి, తప్పకుండా దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వేరే విషయాలకు పోకుండా ఈ రోజుకు దాదాపు 30 డివిజన్ల ప్రోగ్రాం పూర్తవుతుంది. అందుకొరకే ఈ డివిజన్ అయిన తర్వాత మిమ్మల్ని అధ్యక్షులు ఎన్నుకునే బాధ్యత వారిచ్చేటటువంటి ఆదేశం ఏదైతే ఉందో
దాని ప్రకారంగా నడుచుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, కుటుంబ సభ్యులకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. బ్రేక్ఫాస్ట్ వాళ్ళు చేసారు, భోజనాలు మా అందరికి విజయ్ గారు అరేంజ్ చేసారు. టెన్షన్ ఏం లేదు, భోజనాలు కూడా నేను అందరికీ. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము ఆ సంస్థాగత ఎలక్షన్స్తో పాటు మీ డివిజన్లో ఉన్న సమస్యలు కూడా పెద్దలు వరమూరు వెంకట్ గారు ఉన్నారు, రాజేంద్ర గారు ఉన్నారు, నేను తీసుకురావాల్సిందిగా కోరుతూ మీరు ఆ డివిజన్లో ఎన్ని రోజుల నుంచి ఒక్కొక్క డివిజన్ వెళ్తే అధ్యక్షుడిని అక్కడ ఇన్ఛార్జ్ కూడా నేను మాట్లాడిస్తాను. ముందుగా 6వ డివిజన్ మన విజయపాల్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడుతున్నారు. చేసిన ఎమ్మెల్సీ వరమూరు వెంకటన్న గారికి, తారంగూర్ గారికి, వేణమామ గారికి, మా డాడీ రత్నాకర్ మామ, రామకృష్ణ, చిటిగా మహిళ. ఏంటంటే ఫస్ట్ రోడ్స్ మళ్ళీ మాకు ఎక్కడ డ్రైనేజ్ కూడా అసలు డ్రైనేజ్ కంఫర్ట్ లేదు, డ్రైనేజ్ లేదు. మరి ఇంకోటి ఏంటంటే చాలా పెద్ద డివిజన్ కాబట్టి అక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎవరు కంటెస్ట్ చేయలేరు, ఇప్పుడు చేద్దామని చాలా మంది ముందుకు వస్తున్నారు. కానీ వాళ్ళ సజెషన్స్ తీసుకొని మీరు ముందు ఒక డివిజన్ 6th డివిజన్ సంబంధించిన ఎవరెవరు ఉన్నారో మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ మీరు పర్సనల్గా కాల్ చేసి పిలిపించుకొని మాట్లాడి ఆ డివిజన్లో చాలా సమస్యలు ఉన్నవి చెప్పాలంటే శ్రీశైలమన్న ఇద్దరు వాళ్ళ ఎక్స్ మేయర్ రత్నాకర్ గౌడ ఉన్నారు, ఇంకా ఇద్దరు రాలేదు, ఇంకా ఇద్దరు ముగ్గురు రాలేదు, వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ కూడా లేదు. కాబట్టి డ్రైనేజ్ మెయిన్ రోడ్స్ మెయిన్ మా దగ్గర డెవలప్మెంట్ ఏరియా పెరుగుతున్న పోతున్నది. మా డివిజన్లో కూడా 6,800 మంది ఉంటారు ఓటర్స్ కూడా, చాలా పెద్ద డివిజన్. దాన్ని కూడా మీరు ఏదన్నా అనుకుంటే బైఫర్కేషన్ అయితే ఓటర్స్ కొంచెం బాగుంటుంది. నిజాంలో అంత పెద్ద డివిజన్ కూడా మాదే అనుకుంటున్నాను నేనైతే. అంటే దగ్గర 7,000 ఓట్లుంటాయి మా దగ్గర. దాన్ని మీరు ఒక పర్సనల్గా వేణుమామ సిటీ టౌన్ ప్రెసిడెంట్ అన్నగారికి నిర్వహిస్తున్నా, ఒక్కసారి పర్సనల్గా ఎప్పుడన్నా కాంగ్రెస్ భవన్లో కానీ ఎక్కడ పార్టీ మీటింగ్ పెట్టి డివిజన్ సంబంధించింది పెట్టి పిలిపించి మాట్లాడితే బాగుంటుంది. ఏమున్నా నేను ధారాళంగా ఇన్ఫార్మ్ చేస్తున్నా, వేణుమామ ఎప్పుడు నాకు కష్టం ఉంటుండు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కష్టపడడానికి నేను నాకున్న స్తోమత బట్టి నేను చేస్తూ పార్టీకి కాంగ్రెస్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన వేరన్నకు వెంకటన్న గారికి ధన్యవాదాలు. పార్టీ కోసం ఏదైనా చేస్తుందని చెప్పి ఎక్కడి ఇంతమందికి భోజన వసతి కూడా చేసిన మీరు చెప్పినట్టు 6th డివిజన్ చాలా పెద్దది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సుదర్శన్ రెడ్డి గారు కూడా నేను మీటింగ్ మీకు కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బైఫర్కేషన్స్ 6 డివిజన్స్లో జరుగుతుంది. ఎక్కడెక్కడ పెద్ద ఏరియా ఉందో అది కొద్దిగా చిన్నగా అయిపోయి ఇంకా డివిజన్స్ మనం ఇప్పుడు ప్రస్తుతం 60 డివిజన్స్ ఉన్నాయి. 80-85 డివిజన్స్ కూడా చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, రెడ్డి గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, అలాగే కార్యకర్త గారు కూడా ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో బైఫర్కేషన్ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మీకు తెలియదు. అలాగే 6th డివిజన్లో అక్కడ మాజీ మేయర్ గారు మన సుజాత గారు, మన శ్రీశైలం గారు ఉన్నారు. ఆయన ఒక 2 నిమిషాలు అక్కడ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు పెద్దలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ వీరప్ప గారికి, వారితో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన సోదరులు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ గారికి, ఇంకా ముఖ్య అతిథులు పెద్దలు నాగరాజు గారికి, రాజీవ్ గాంధీ గారికి, దాంతో పాటు వేదికలు చేసిన పెద్దలందరికీ, దాంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ అన్ని డివిజన్ల ముఖ్య కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మా పూర్తిగా పోలరైజ్ అయిన ఏరియాగా మనం చూడవచ్చు. ఈ 11 డివిజన్లు కూడా ఇప్పుడు కూడా 11 బీజేపీ కార్పొరేటర్నే ఉన్నారు. ఈ ఏరియా అంతా కూడా చాలా పోలరైజ్ అయిపోయి బీజేపీ ఫేవర్లో ఉన్న ఈ పార్టీ అంతా కూడా మనం గట్టిగా మరి దీనికి కాన్సన్ట్రేట్ చేసి ఇప్పటి నుంచి మరి స్థానిక సంస్థ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మనం ఇంకా ప్రిపేర్గా లేదు. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ చాలా పార్టీ వీక్గా ఉంది. మరి ఇప్పటి నుంచి కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలు మనం ఏ విధంగా మరి ఇవన్నీ సెట్ చేసుకొని ఎలక్షన్ ఎలా తయారు కావాలని చెప్పేసి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న సంస్థాగత ఎలక్షన్లో కూడా మరి మనకున్న కార్యకర్తలు ఇప్పుడు పరిస్థితులు లాస్ట్ 20-30 సంవత్సరాల్లో
సహచరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కష్టపడి ఇన్ని రోజులు పార్టీని కాపాడుకుంటూ ఇందాక తీసుకొచ్చింది. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినందుకైనా మరి ప్రతిష్టంగా మరి ఏం కార్యక్రమాలు చేస్తారు, ఎలా విషయాలు నిర్దేశం చేస్తారు, ఒక స్ట్రాటజీగా ఒక ప్లాన్ ప్రకారం అన్నీ కూడా మనం మళ్ళీ బలపడాలి. శ్రీనివాస్ ఉన్నప్పుడు ఉన్న బలం మన కాంగ్రెస్ పార్టీలో లేదు. పెద్ద నాయకులు ఉన్నప్పుడు ఇక్కడ మన కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండా ఇప్పుడు మన కాంగ్రెస్ ఎమ్మెల్యే లేదు. మన ఇక్కడ ప్రభుత్వం ఈ అవకాశం మనం యూజ్ చేసుకొని మరి ఎంత ఏదైనా కూడా ఇక్కడ అంతా కూడా మన నాయకత్వాన్ని బలపేతం చేసుకుంటూ రానున్న ఎలక్షన్ కూడా మనం గట్టిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు 7వ డివిజన్కు సంబంధించి మా డివిజను శివారు ప్రాంతం, కొత్తగా డెవలప్ అయిన ప్రాంతం. అన్ని ప్రాంతాల్లో మధ్యలో ఉన్న సిటీలో మధ్యలో ఉన్న వాళ్ళ కాకుండా 7th డివిజన్ అనేది కొత్తగా చాలా మంది బయట నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు వివిధ వార్డు నుంచి కూడా మోస్ట్లీ అక్కడ సెటిల్ అయిపోయింది. కొత్తగా ఇల్లు కట్టుకుని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అక్కడ డ్రైనేజీలు లేవు, లైట్ వ్యవస్థ లేదు. ఇవన్నీ కూడా గతంలో బీజేపీకి సంబంధించిన కార్పొరేట్ కావచ్చు, టీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేట్ కావచ్చు, అందరూ పనిచేసారు. వాళ్ళ వైఫల్యాన్ని వెండి చూపుతున్నాం. అయినప్పటికీ ఇంకా కూడా పూర్ణాయుధ ప్రాంతాలు ఉంది కాబట్టి మన డెవలప్మెంట్ అజెండాను తీసుకొని ముందరు పోతున్నాం. ఆల్రెడీ వీరన్న సహకారం ఉంది, చాలా ఊరు కూడా శాంక్షన్ చేసుకొని వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రెగ్యులర్ కూడా అక్కడ జవాన్తోని, ఎస్ఐతోని, రకరకాల అక్కడ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులను కూడా రోజు కోఆర్డినేట్ చేసుకుని నాతో పాటు సోదరుడు వేణు కూడా మా వారికి సంబంధించిన వ్యక్తి వేణు, మా డివిజన్ ప్రెసిడెంట్ కిషోర్ గారు కావచ్చు, అందరూ కూడా కలిసి కట్టుగా ఎవ్రీడే మేము ప్రజల అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల్ని నోటీస్ చేసుకుంటూ వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా అందజేస్తూ ఉన్నాము. సో ఓవరాల్ మనము మరి ఈ ఏరియా అన్నింటినీ కూడా ఈ సంబంధించి 13 డివిజన్ సంబంధించి కూడా చాలా ఎక్కువగా స్ట్రాటజిక్గా, ముఖ్యంగా స్ట్రాటజిక్గా ఎట్లా చేసుకోవాలి. ఇంకా స్థానిక సంస్థ ఆటలు పోతే పెట్టి ఇంకా మనం వెళ్ళలేము. మన వాస్తవం మాట్లాడు కథకథ సమావేశం కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. వాస్తవంగా మనం చాలా వీక్గా ఉంటుంది. దాని మీద పోతపడి ఇంకోటి పెద్దలు ఇంతకుముందు చాలా సందర్భాల్లో పెద్దలు డివిజన్ పెంచాలనే మాట మాట్లాడుతూ ఉంటాం. డివిజన్ పెంచితే దానివల్ల నా అనాలిసిస్ ప్రకారం దానివల్ల మనకు జరిగే నష్టం అయిపోతుంది. ఇది వల్ల ఎంత జియోగ్రఫీలో ఎంత డివైడ్ చేస్తాం మనం, ఎడిపోతే పార్టీ 7th డివిజన్ డివైడ్ చేస్తే మళ్ళీ 2 డివిజన్ కొత్తగా వేరే పడిన కనిపిస్తుంది. ఆ పక్కన బీజేపీ, ఇటు పక్కన బీజేపీ, ఇంకా బీజేపీ, 3 బీజేపీ, చుట్టుపక్కలంతా బీజేపీ. ఎంత కనిపిస్తే మళ్ళీ 2 డివిజన్లు ఇంకా పెంచినారండి. ఆ డివిజన్లు అయితే మళ్ళీ బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి సో ఈ ఐడియా దాన్ని గట్టిగా ఒకసారి పునరాలోచించాలని చెప్పి మీ అందరికీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటాను. ముఖ్య నాయకుడు హైదరాబాద్ నుంచి పని వదులుకొని వారి పర్సనల్ పనులన్నీ వదులుకొని ఆయన వచ్చిండ్రు. మీరేమో ఫోన్ తీసుకొని ఫోన్ రాగానే బయట పోతున్నారు. అక్కడ 10 మంది వెళ్ళిపోయారు. అంటే మీరు ఎంత సీరియస్గా మళ్ళీ ప్రభుత్వం లేనప్పుడు కొట్టాలి. ప్రభుత్వం తీసుకొచ్చినాక గత ప్రభుత్వాలు చేసినటువంటి విఫలాలు, మనం చేస్తున్నటువంటి పథకాలు ఈరోజు ప్రజల్లో చెప్తూ రానున్న రోజుల్లో సర్పంచులు కావచ్చు, డెప్యూటీసులు కావచ్చు, జిల్లాలో వస్తే కార్పొరేట్ సీట్లు కావచ్చు, దాదాపు కొన్ని గల్లీలలో కూడా రోడ్లు బోర్డు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందులో ఇల్లు లోన్లు 5 lakhs ఇప్పిస్తూ ఉన్నాం. సో గత ప్రభుత్వం చెప్పి ఏమి చేయకపోయినా అంతో కొంత మనం చెప్పినా కూడా చేస్తూ ఉన్నాం. చెప్పినా చేసే ప్రభుత్వం ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని జాగాలలో కొన్ని చేయలేకపోయినప్పటికీ కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఎందుకు మా యొక్క పెద్ద నాయకులు మేము ఎప్పుడు ఏమున్నా ఏ సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా అధికారం వచ్చినా అధికారం లేనప్పుడు కూడా మేము పోలీస్ స్టేషన్లకు పోయినా ఇక్కడ ఇబ్బందులు ఉన్నా మా ఇంటున్న నాయకులు ఎప్పుడు మా ఇంటున్నారు. అదేవిధంగా ఈరోజు మేము కూడా పనిచేస్తా ఉన్నాం. ఈ సంస్థ గల గల్లీ ప్రజలను ఎన్నుకోవడం చాలా ముఖ్యం. గల్లీలలో కూడా పనిచేసే వాళ్ళని వాళ్ళకి ఏదైనా పార్టీ తరఫు నుంచి పనులు చేసి మనం చేసిన వాటితో కాదని పెంచుకుంటా ఉంటే ఇప్పుడు 5 ఉన్నారు, రేపు 10 మంది 20 మందితో పాటు గల్లీ మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలను తయారు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే చాలా వీక్ స్టేజ్లో ఉన్నాం. ప్రభుత్వం లేనప్పుడు మనం ప్రజలకు ఏం చేయలేం. ప్రభుత్వం ఉన్నప్పుడు మాతో పాటు ఉన్న ప్రజలకు కూడా మేము ఏమైనా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తారు కాబట్టి మేము పథకాలలో నిజంగా పేద ప్రజలకు న్యాయం చేస్తుంది. గల్లీలో ఉన్న లీడర్ చేస్తే మేము చేస్తే మా తరఫున రేషన్ కార్డు కావచ్చు,
మీరు నిలుస్తున్న స్థానిక ఎలక్షన్ ఎవరైనా వీళ్ళని కొట్టేయండి, మేము పని చేయలేమని చెప్పి మాకు అడిగి అనుకుంటారు. కాబట్టి మీరు కూడా మా బాధని మమ్మల్ని అదే పిల్లలు మందిని తీసుకొచ్చినప్పుడు ఇంతమంది అంటారు, అప్లికేషన్ తీసుకొస్తే ఎంతమంది అంటే వాళ్ళు ఒక్కరు ఇద్దరు కలిసి 5-10 మందిని తీసుకొస్తే 1000 మంది నాయకులను మాతో అయినంత మంట మేము చేసినాం. మా కేటాన్ని కూడా మేము పెంచుకోవాలంటే వీటన్నింటినీ కూడా అంటే మీకు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తయారు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మీరు అందరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా గల్లీలో స్ట్రీట్ లైట్స్ చాలా ఉన్నాయన్న. దానికోసం మేము మా గోపాల్ కావచ్చు, మా గల్లీలో ఇతర గల్లీలలో కూడా గ్రూప్ తయారు చేసి ఎక్కడెక్కడ పెట్టుకుంటే మున్సిపాలిటీలో పోయి అడిగితే దానికి సంబంధించిన టెండర్ లేదు, ఆఫీసర్ లేదని చెప్తాను. సో ఇప్పుడు వచ్చే వర్షాకాలం కాబట్టి కొంచెం లైట్ ఉండే విధంగా గల్లీలలో ఏర్పాటు చేస్తే మనకు అవకాశాలు పెరుగుతాయని చెప్పి తెలియజేస్తూ, మీరు ఎలాంటి పని చెప్పినా ముందుకు పనిచేసి రానున్న రోజుల్లో కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ చేర్చుకునే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిర్బంధాలు, లాఠీ చార్జీలు చేయగలిగాక మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోయే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు ఎన్ని ప్రభుత్వ స్కీమ్లు ఎన్ని ఉన్నా కానీ మీ వెంట పయనించిన అలాంటి మిత్ర అవసరమే. ఖచ్చితంగా వాళ్ళు కూర్చుకుంటున్నాం అందరూ. వాళ్ళకి 13 మైనస్ మనకు 17 ప్రజెంట్ 30 లేదా మెజార్టీ ఉన్నది మనకు. కాబట్టి మీ అందరూ రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసి ఎవరైతే మన పార్టీ అధ్యక్షులు కార్పొరేట్ టికెట్స్ ఖచ్చితంగా కార్పొరేటర్ గెలిచి మనం మేయర్ సీట్ కైవసం చేసుకుంటామని చెప్పి మిమ్మల్ని కోరుతూ, అలాగే 8వ డివిజన్ నుంచి రమేష్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. కార్యక్రమం ఉంది కాబట్టి ఈ సంస్థాగత నిర్మాణం పైన నేను ఆఖరిగా మాట్లాడాల్సింది ఇప్పుడు మాట్లాడుతూ, దాని తర్వాత కంప్లీట్గా మేము అన్ని అయినాక అన్ని రాసుకున్నాక నోట్ డౌన్ చేసుకున్నాక రాష్ట్రం మాట్లాడతాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని నాతో పాటు కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ నందాని గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న ఏదైతే మా రాంగోపాల్ అన్న గారికి కానీ, రత్నాకర్ అన్న గారికి కానీ, ఏదైతే సంబంధించి శేఖర్ గౌడ వేదికపై ఉన్న మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ ఇక్కడ విచ్చేసిన ఏదైతే 11 డివిజన్లకెళ్ళి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అనుబంధ సంఘ నాయకులకి, విభాగాల నాయకులకి, అందరికీ పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ సంస్థాగత నిర్మాణానికి ఇంతకుముందు పట్టణాధ్యక్షుల విధంగా అయితే చైర్మన్ రాజరెడ్డి గారికి కూడా నమస్కరించుకుంటూ, ఏదైతే ఈ 11 డివిజన్లకు వెళ్ళి మీకున్న సమస్యలతో పాటు సంస్థాగతంగా ఏ రకంగా పార్టీని నిర్మించాలనే దానిపైన మనం దృష్టి పెట్టాలి. సరే, సమస్యలు మీ డివిజన్లలో మీకున్న సమస్యల్ని తెలుసుకోవడము, అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ సమస్యల్ని పరిష్కరించడం కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది, పరిష్కరింప చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. సమస్యల్ని తీసుకొని వచ్చి నాయకుల దగ్గర ఒప్పించి చేయించుకోవాల్సిన బాధ్యత మీద ఉంది, చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. 2 రకాలుగా చేయగలుగుతూనే మనం సంస్థాగతంగా డివిజన్లో బలపడగలుగుతాం. మా డివిజన్లో మాకు సమస్యలు ఉన్నాయి, మనకి స్ట్రీట్ లైట్ ఇష్యూస్ ఉన్నాయి, రోడ్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం మీదే అక్కడ పోయి అధికారికంగా ఫలానా జాగాలో ఫలానా ప్లేస్లో ఫలానా సమస్య ఉంది, దానికి పరిష్కారానికి ఫలానా రకంగా చేయాలని చెప్పని లిఖిత పూర్వకంగా తీసుకొని వచ్చి అది ఏదైతే సంబంధించి ఇక్కడ షబ్బీర్ అలీ గారికి కానివ్వండి, ఎందుకంటే నేను మొన్న షబ్బీర్ అలీ గారి మాటల్లో చాలా స్పష్టంగా విన్నాను. ఏదైతే పట్టణ డెవలప్మెంట్ కోసము కాంగ్రెస్ పార్టీ అనేక నిధులు ఇచ్చింది, చాలా డివిజన్లలో ఫండ్స్ ఇచ్చినాము, వాటర్ ట్యాంకర్స్ కూడా మనం ఇక్కడ కట్టివ్వడం జరిగింది. సో వాస్తవాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎమ్మెల్యే గెలవలే, ఎంపీ గెలవలే, అయినా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాం. రేపు పొద్దున మన మున్సిపల్ చైర్మన్ ని గెలిపిస్తే కంప్లీట్ గా అన్నింటినీ పరిష్కరిస్తామనే మాటని మనం బలంగా చెప్పగలిగాలి. అది మనం చెప్పకపోతే కూడా అది మనం వైఫల్యం అవుతుంది. ఎందుకంటే గతంలో గెలిచిన ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, గెలిచిన బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళ కార్పొరేటర్లు కానీ చేసింది ఏం లేదు, ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది అనా పైసా లేదు. సో ఆ విషయాలన్నీ కూడా ఏ రకంగా చెప్పాలి, సుదీర్ఘంగా వేదిక పైన ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగిన నాయకులే ఉన్నారు వేదిక పైకి వెళ్ళందరూ. సో మీకంటే గట్టిగా బలంగా ఏ రకంగా చెప్పాలి, ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నంత మంది ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ వెళ్ళి డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి అటు మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, వారితో పాటు పనిచేసిన రాంగోపాల్ అన్న
నిర్మించాలి. సంస్థాగతంగా మనం పార్టీని నిర్మించాలని అంటే బూత్ లెవెల్లో మనం ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడం కానీ కొత్త వ్యక్తులను కూడా పార్టీలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. యువకులను కూడా పార్టీలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సముచిత స్థానాన్ని వాళ్ళకి కల్పించాలి. ఈ రోజు యువకులను ఏదైతే రెచ్చగొట్టి మతం పేరున ఏదైతే ఇబ్బందులు పెట్టి అసలు నిజమైన హిందూ ఏదైతే హిందుత్వాన్ని కానీ హిందూ మతాన్ని గౌరవించేదే కాంగ్రెస్ పార్టీ. హిందూ మతాన్ని రాజకీయాల కోసం వాడుకునేది భారతీయ జనతా పార్టీ. ఈరోజు దేశ రక్షణ కోసము అన్నిటి కోసము రాజకీయాలకు అతీతంగా దేశ రక్షణకి అందరూ కూడా భారతీయులు ఉండాలని ఒక నినాదము కాంగ్రెస్ పార్టీ. కానీ దాన్ని కూడా రాజకీయం చేసుకొని ఓట్లు తెచ్చుకున్నామనే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ. ఇది చాలా బలంగా కింది లెవెల్లో చెప్పాలి. సంస్థాగతంగా ప్రతి చోట కూడా ప్రతి బూత్ లో కూడా డివిజన్ వైజ్ బూత్ వైజ్ ఎక్కడైతే అత్యధిక ముందుగాము పద్మశాలి పాపులేషన్ ఎక్కువ పట్టణంలో దానికి సంబంధించి కూడా పాపులేషన్ సంబంధించి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. మనం ఏదైతున్న 54 డివిజన్లు ఏదైతే మనకి పట్టణ పరిధిలో ఉన్నాయో ఆ పరిధిలో ప్రతి డివిజన్ లో ఏ పాపులేషన్ ఎక్కువ ఉంది ఆ పాపులేషన్ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ డివిజన్ అధ్యక్షుడిని పెట్టే ప్రయత్నం చేయాలి. సరే పార్టీలో లేకపోతే కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చి పార్టీ విధి విధానాలను నేర్పించి మొదట్లో కార్యవర్గ సభ్యులుగా పెట్టి తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆయన అధ్యక్షుడిగా చేసి ఆ రకంగా సంస్థాగతంగా పార్టీ నిర్మించే ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి పార్టీ కొన్ని విధి విధానాలు కూడా ఈ అధ్యక్ష పదవులకి ఏదైతే పెద్దలు ఏఐసిసి అధ్యక్షుడు నిర్ణయించి చెప్పడం జరిగింది. అందులో మొదటి సూచన 2017 డిసెంబర్ కంటే ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలు ఉన్నారో వాళ్ళని మటుకే డివిజన్ అధ్యక్షుడిగా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడన్నా సుదీర్ఘంగా అంటే ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా అర్థమైంది ఎవరన్నా కొన్ని 20 సంవత్సరాలకే 30 సంవత్సరాలకే నేనే ఉన్నాయి డివిజన్ లా నేను చెప్పినట్టే నడవాలంటే అట్లా కూడా నడవదు. నిజంగా 20 సంవత్సరాలకే మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా డివిజన్ లో ఉన్నప్పుడు మరి 20 సంవత్సరాల ఎన్ని ఎన్నికలు వచ్చినాయి మీ డివిజన్ లో ఎన్నిసార్లు మన కార్పొరేటర్ గెలిపించుకునేది కూడా ప్రాధాన్యత తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని ఓట్లు పడి అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్ ఎన్నోటువంటి మీ బూత్ల ఎంపీ ఎలక్షన్ ఎన్నోటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ మీరు ఏర్పాటు చేసారు ఇవన్నిటిని కూడా ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నిటి కూడా ఏదైతే దేనికి దానికి మార్పులేసి అదే రకంగా కేటాయించడం జరుగుతుంది. ఇంకెవరన్నా ఇతర సమస్యలు ఇబ్బందులు సుదీర్ఘంగా మేము పనిచేసినాము పార్టీలో చాలా గట్టిగా బలంగా మేము పనిచేసినాం కాకపోతే మాకు సముచిత స్థానం కలిగేదని భావిస్తే తప్పనిసరిగా మీ అప్లికేషన్స్ ని కూడా పట్టణాధ్యక్షులకు ఇస్తే మీకు అది జిల్లా స్థాయిలో కానీ దానికి సంబంధించి కార్యవర్గంలో కూడా షార్ట్ లిస్ట్ చేసి పంపించే పేరులో మీ నేమ్స్ కూడా పెట్టి పంపించడం జరుగుతుంది. నిన్న కూడా చెప్పిన మీటింగ్ లో ఏదైతే సాయంత్రమైన మీటింగ్ లో మళ్ళీ ఇవన్నీ ఫైనల్ అయినాక ఈ కన్క్లూజన్లు కమిటీస్ వెయ్యాలంటే మీకు సంబంధించి దాన్ని ఇవ్వాలన్నా మొత్తం 54 డివిజన్ దగ్గర డివిజన్ కి కనీసం 50 మంది చొప్పున వేసుకున్నా 2700 మంది అవుతారు. 2700 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక కాడ కూర్చొని మీటింగ్ పెట్టుకున్న రోజే ఈ అర్బన్ లిస్ట్ అనేది ఏదైతే నేను పైన సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది ఆ రకంగా మనం చేసుకోగలుగుతూనే అటు పార్టీ కానీ మనకి ముందు మనకి అనిపించాలి మనం బలంగా గట్టిగా ఉన్నామని. 18 నెలలు మనం అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కరు మనం మాట్లాడుతూ పార్టీ వీక్ ఉంది మనని మనమే చెప్పుకుంటే మన పొట్టలో మన సమస్యని మనమే తీసి బయటేసుకుంటే ఆ రోగం పరిష్కరించాల్సిన డాక్టరే రోగం ఎక్కడ పరిష్కరించాలని చెప్పి బయట మాట్లాడితే చాలా ఇబ్బందికరంగా అవుతుంది ఈ పార్టీకి. సో దయచేసి అటువంటి విషయాలు ఏదున్నా కూడా ఇంకొకసారి మీ ఎవరి రోడ్లోకి వెళ్ళి కూడా అర్బన్ లో పార్టీ వీక్ గా ఉంది అనే ఒక మాట మీరు మాట్లాడకూడదు. అది నిజంగా వీక్ ఉందంటే ఆ తప్పు మాదే మావలనే వీక్ ఉందని కూడా మీరు చెప్పాలి. ఆ చెప్పే ధైర్యం ఉంటేనే మీరు ఆ రకంగా మాట్లాడాలి. లేకపోతే ఆ మాటలు ప్రస్తావించొద్దని వేదిక పేరున్న పెద్దలకి ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కూడా సూచిస్తున్నా. ఇంకా ఇతర సమస్యలు ఏమున్నా శాసన మండలి సభ్యులుగా అబ్జర్వర్ తో పాటు ప్రభుత్వంలో శాసన మండలి సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా నాకు దగ్గరగానే ఉంటారు. పెద్దలు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రాతినిధ్యం వహిస్తారు. పిసిసి అధ్యక్షులు షబ్బీర్ అలీ గారు కూడా ఉన్నారు. 100% ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఎవరైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా అవన్నింటినీ కూడా పెద్దల దృష్టికి తీసుకొని వెళ్ళి విద్యార్థి నాయకులు వచ్చిన కాబట్టి సత్తాయించి ఒప్పి
ఒప్పించి మెప్పించి తీసుకొచ్చే శక్తి బలం అయితే నాకు ఉంది. తప్పనిసరిగా దాన్ని కూడా తెచ్చే ప్రయత్నం చేస్తా. కానీ ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఒకటే, బాధ్యతతోటి మనకున్న ఏదైతే రాబోయే ఈ కార్పొరేషన్ ఎన్నికలు అనేది నెక్స్ట్ ఎలక్షన్స్ కి పునాది. ఇక్కడ మనం మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఎదుర్కొనే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి ఏర్పడకూడదు అని అంటే అసలైన నికాల్సిన మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బలంగా చెప్పుకునే ఎంత పెద్ద నాయకుడు ఉన్నా వాళ్ళు ఏ డివిజన్ కి ప్రాధాన్యత వహిస్తారో ముందుగా ఆ డివిజన్ లో రేపు పొద్దున తప్పనిసరిగా మేము అక్కడ కార్పొరేటర్ ని గెలిపిస్తాము అనే ఒక భరోసాని వాళ్ళు ఇస్తే ఇక్కడ దగ్గర 20 మంది పెద్ద నాయకులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో డివిజన్ ఉన్నారు. 20 మంది 20 డివిజన్ల బాధ్యత తీసుకుంటే మిగిలిన 15 డివిజన్లు ఈజీగా ఏదైతే సంబంధించి చైర్మన్ పదవి మనం గెలిచే ఒక పరిస్థితి ఉంటుంది. దానికి మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు అందుబాటులో ఉంటాను. వారం రోజులు ఈ మీటింగ్ అయిపోయినాక మీరు ఇంతకుముందు అన్నారు ప్రతి డివిజన్ వైజ్ మీటింగ్ పెట్టారని చెప్పి మా సోదరులు మాట్లాడారు. యాక్చువల్ గా ఈ నిర్మాణ కార్యక్రమ సంస్థాగత నిర్మాణం అనేది ప్రతి డివిజన్ లో మీటింగ్ పెట్టారు. కానీ మన వాస్తవ పరిస్థితులు ఏదో మనకి తెలుసు కాబట్టి ముందుగా 10-11 డివిజన్లు ఒక కాడ క్లబ్ చేసి పెట్టి మీకు ఏదైతే మీ సలహా సూచనలు విని దాని తర్వాత నేను చెప్పాల్సింది చెప్పి తప్పనిసరిగా దాని తర్వాత మీ డివిజన్ లో కూడా వస్తాము. ఇట్లా ఒక 200 మందితో మీరు డివిజన్ స్థాయి మీటింగ్ పెడతామనంటే నేను నాకంటే ఎక్కువ పట్టణాధ్యక్షులు కేశవేంద్రనే సంతోషపడతారు. పెట్టినా కూడా అసలు మీటింగ్ మనకి ఏదైతే బలపడ్డట్టు కూడా మనకు కనబడుతుంది. చాలా కేంద్రంగా చెప్తున్న ఇండస్ట్రియల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు కూడా వెంకటన్న ముందు ఇండస్ట్రియల్ అధ్యక్షుడు మాకు మేము అన్నతోటి పనిచేస్తాము, మేము పని చేయకపోయినా నడుస్తుందని చెప్పి మీరు భావిస్తే పొరపాటు. మీరు నాకు దగ్గరైతే ప్రేమతో మాట్లాడతా, మీరు చెప్పిన మాటలు వింటా. కానీ నేను దాదాపు గత నెల రోజులకు వెళ్ళి ఈ వర్క్ పైన 5 నియోజకవర్గాల్లో తిరుగుతున్నా. మీ ప్రజెన్స్, మీ రిప్రజెంటేషన్, ఆర్గనైజేషన్ లో మీరు స్ట్రెంత్ లేని పార్టీకి మీరు ఉపయోగపడకపోతే మీకెంత దగ్గరలో అధిష్టానంలో ఉన్న మీ రాష్ట్ర అధ్యక్షులకి, మీ నేషనల్ ప్రెసిడెంట్స్ కూడా వెంకట అంతే దగ్గర. పార్టీ నిర్మాణానికి మీరు పనిచేయకపోతే మీ యొక్క రిపోర్ట్ ని కూడా వాళ్ళకి చెప్పి మీరు కూడా రేపు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో మీకు 13 ఏదైతే యూత్ కాంగ్రెస్ కి వెళ్ళిపోయినకి సముచిత స్థానాన్ని కల్పించడానికి కొట్లాడతా, అదే సమయంలో మీరు క్షేత్ర స్థాయిలో అక్కడ పార్టీని బలపరిచే విధంగా మీ పైన ఒత్తిడి కూడా తీసుకొని వస్తానని చెప్పి తెలియజేస్తూ ఏదైతే చెప్పిన ప్రతి సలహా సూచనలు కూడా మీరందరూ పాటించవలసిందిగా, మీకు ఇతర సమస్యలు ఏమన్నా నా నెంబర్ కూడా మీకు అందరికి అందుబాటులో ఉంది. మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి సంస్థాగతంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని 54 డివిజన్ ని బలపరచడానికి మీరందరూ కూడా మీ శాయశక్తిలో ప్రయత్నిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పట్టణాధ్యక్షులకి, వేదిక పైన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేను చూసినటువంటి అంతకుముందు ఎవరైతే మా పచ్చరెడ్డి లింగమన్న పెద్ద మనిషి ఉండే, ఆయన గెలిచి మన పచ్చరెడ్డి శంకర్ గారు కాంగ్రెస్ నుంచి గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా సంగ్రామ మేము చేతి కొడుతూ మేము అని చెప్పుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా మనం పేరు చెప్పుకోవడానికి మంచిగా ఉన్నారు. ఎక్కడ లోకమైతే ఉందో అర్థమైతే లేదు. మరి ఏ పార్టీ వాళ్ళు చిన్నప్పటి నుంచినా ఎవరు మధ్య నుంచినా వాళ్ళకు బానిసలైపోతుంది. ఇక్కడ ఉంది ఏంటంటే ఒక కులానికి, ఒక వర్గానికి చెందిన వాళ్ళే. అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని. ఈ సమస్య ఇక్కడ ఉంది. సరే, అయినప్పటికీ పర్వాలేదు, దీన్ని డెవలప్ చేసుకుందాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినాయి, చేసినాయో అది సమస్య కాదు. ఇక్కడ నుంచి అయినా నేను దాన్ని సమర్థిస్తాను, దాన్ని నిర్వర్తిస్తానని నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. ఇంకొకటి ముఖ్యంగా నన్ను గుర్తించి, నేను అంతకుముందు 2002లో వైఎస్ రాజశేఖర గారు పాదయాత్ర చేసినప్పుడే నేను జాయిన్ అయినాను. లక్ష్మీ కళ్యాణ్ ఉంటాను. మధ్యలో నేను గల్ఫ్ వెళ్ళడం ద్వారా కొంతకాలం దూరం అయిపోయాను. నా మిత్రుడు నన్ను గుర్తించి 18 నెలల క్రితం ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు విజయపాల్ రెడ్డి నా మిత్రుడు నన్ను గుర్తించి నన్ను ఇన్ఛార్జిగా నిలబెట్టి నన్ను పనిచేయించారు. ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా నేను ఎమ్మెల్యేకు నిలబడ్డప్పుడు శంకరెడ్డి గారికి 1000-1100 ఓట్లు చెప్పించాను. మరలా ఇంకా కొంచెం కూడా ఎంపీ అప్పుడు కూడా చేశాను. 7 బూతులకు నేనే ఒక్కడే ఇన్ఛార్జ్ ఉన్నా. అప్పుడు నా దగ్గర
నేను కాంగ్రెస్ పార్టీలో చేరేది నన్ను ఎవరు చేయలేరు. ఇప్పుడు నా దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు, నాకంటే ముందు పోయి కలిసి వస్తున్నారు అధికారులు నాకంటే ముందు కలిసి వచ్చి నాకే చెప్తున్నారు, ఈ పని నువ్వు చేస్తలేవు, నువ్వు తిరుగుతలేవు, నువ్వు చేస్తలేవు. సరే నేను కలిసినప్పటికీ కొన్ని పనులు సమస్యలు చెప్తున్నాను, కొంతమంది పరిష్కరిస్తున్నారు, కొన్ని అయితలేవు. గవర్నమెంట్ కూడా లేదు ఇక్కడ ఉంది కాబట్టి పనులు అయితే దానికి నిమ్మలంగా అయితే కొంచెం టైం పడుతుందని చెప్పుకుంటూ ఓపికతో కూడా నేను చేస్తున్నా. కొంతమంది నాకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నారు, దాన్ని గమనించాలని కొంచెం చెప్తున్నాను. గారికి వీరన్న గారికి చిన్న అంగన్వాడీ స్కూల్ లేదండి, అది రెండుకుంటున్నాను. గత ప్రభుత్వాలకు కూడా నేను విన్నపించిన, టీఆర్ఎస్ ఉన్నా బీజేపీ ఉన్నా దాన్ని పట్టించుకోలేదు. చిన్నపిల్లలకు కావాల్సిన అంగన్వాడీ స్కూల్ లేదు, మగవాళ్ళు మాట్లాడడానికి ఒక కమిటీ లేదు, అది లేడీస్ ఉంది, దాన్ని ఉపయోగించుకుంటున్నారు, లేడీస్ కమిటీ అలాగే వాడుకుంటున్నారు. కొంచెం దాన్ని వినియోగించి ఈ యొక్క 2 పనులు చేయాలి. కామన్గా 4 పిల్లలు నైట్ మేము మా అధికారులతో మాట్లాడతాం, చిన్న పిల్లలుగా నేను కూడా కొంచెం వాళ్ళతో మాట్లాడి చర్చించి చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఇది పోలీస్ స్టేషన్ విషయంలో మాత్రం వెళ్తే వెహికల్ సెక్షన్ కాబట్టి అక్కడికి వెళ్ళగానే నేను వెళ్ళినా ఏమంటుందంటే వాళ్ళు పోలీసు పోసాగా ఇది ఒక బ్యాడ్ ఇచ్చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఎవరి సమస్యలు ఉంది, మన కార్యకర్తలే కానీ ఎవరైనా కానీ కొనుక్కున్నారు, ఏదో సమస్య అయింది, అక్కడికి వెళ్ళినా మాట్లాడమని ఏది పోసండి ఇది సమస్య అయిపోతుంది. అక్కడ కొంచెం మీరు అధికారులతో మాట్లాడి కొంచెం ఎస్ఐ వాళ్ళతో సీఏలతో ఒకసారి మీరు ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చినందుకు నా ఫ్రెండ్ విజయపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోటి అది కూడా చెప్పి మన సమస్యలు కూడా తీర్చడానికి ముందుకు ఎప్పుడు కూడా ముందుంటాము. దయచేసి మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి ఆ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అలా 25 ఎందుకంటే మేము అక్కడే ఉంటాం. మొన్న పాదయాత్ర చేస్తే కూడా దాని సూచనలు మంచిగా మేము అన్ని సక్సెస్ఫుల్ ఇప్పుడు రాకుండా మా కార్యకర్తలు సూచనలు మేము దేనికైనా సైనికులకు పనిచేస్తాము. కానీ మా 20వ డివిజన్ కార్యకర్తలు కన్నుడిపోలా చూసుకుంటే చాలు. నేను గత 89 నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేసిన 14లో టికెట్ అడిగిన ఇవ్వలే. మా తండ్రి గారు రాజరెడ్డి గారు వాళ్ళందరూ సపోర్ట్ తగ్గి నేను మళ్ళా బీజేపీతో గెలిచిన, మళ్ళీ కాంగ్రెస్లో వచ్చిన పార్టీలు అసలు అడిగారు. మనకు మన వాళ్ళని గుర్తుంచుకొని ఏదైనా ఉండకపోమంటే మేము సైనికుల యొక్క భారతీయ సైనికులు పనిచేసినట్టు పనిచేస్తాం. కానీ ఏదైనా చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మా దగ్గర వస్తే మేము కార్యకర్తలు పనిచేస్తాం. లీడర్లు ఎప్పుడు ఉండడం, కార్యకర్తలు ఉన్న ఆనందం లీడర్లు ఉండదు. ఎందుకంటే కింద కూర్చున్న ఆనందం ఉంటుంది, సపోర్ట్ కొట్టేది కానీ ప్రతి విషయం. ఏంటంటే ఒక లేదా ఇదే గవర్నమెంట్ సంఘం ఎంతో ఒకటి కమ్యూనిటీ పెట్టాం, అది బిల్లు రాదు. మళ్ళీ గవర్నమెంట్ సంఘము ఇప్పటిదాకా ఎవరు కూడా చెత్త అడిగినట్టు చేయడానికి కూడా ఫండ్స్ అడిగారు. సరే మాకు 100,000 ఉంది, అది 3 సంఘాలకు సంబంధించి దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు షెబ్బి రెడ్డి గారు మీ కూడా దానిలో కూడా ఉండే ఫండ్స్. ఎందుకంటే గత 10 సంవత్సరాలు నేను చూస్తున్నాను కాబట్టి మీరు కూడా మాకు కొంచెం దయచేసి మా గవర్నమెంట్ సంఘం ఏదైనా బిల్లులు కానీ ఏదైనా డెవలప్ ఉందంటే మీరు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. 28 డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. గత 20 సంవత్సరాల నుంచి రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నాయి. మొన్న అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, అవి ఖచ్చితంగా చేస్తాము. మళ్ళీ ఇంకొకటి నేను 12 నుంచి పార్టీలో పనిచేస్తున్నా. ఇద్దరంతా కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా మంది పార్టీలో తిరుగుతుంటే ఇంటికి పోతుంటే నమ్మిండ్రు, చాలా మంది నమ్మి వ్యక్తించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మళ్ళీ ఇదే పార్టీలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎందుకు వెళ్తున్నారు, మీ ఆ పార్టీ ఏముంది మర్చిపోండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆలయం వస్తాము కూర్చొని మాట్లాడుతున్నారు. నాకు విచిత్రంగా అనిపిస్తుంది. మేము అప్పటి నుంచి పార్టీకి పనిచేసినా నేను పనిచేస్తూనే ఉంటాను. జూనియర్ చెప్పాలి చెప్తాను ఏదన్నా కానీ అధికారులు ఇంకోటి బలపురేగల ఉద్యమాలు వేసుకుంటూ విద్యార్థి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ చేసిన ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పోరాడిన ఉద్యమాలను కూడా ప్రభుత్వం గుర్తిస్తలేదు. 2వ రోజు తెలంగాణ ఆందోళన 2వ రోజు జరుపుకుంటారు. 6 ఉద్యమాలు కదా మనం మన మేనిఫెస్టో పెట్టినాం. ఉద్యమాలను 250 పాటిస్తాం. 5 లక్షల ఇంద్ర బిల్లు ఇస్తాం. మనం ఇంద్ర బిల్లు చాలా అవుతుంది. అది కూడా మీరు ప్రభుత్వం దృష్టి విద్యార్థి నాయకులుగా మీరు ఎందుకంటే మేము ఎప్పుడు టీవీలో ఇస్తాం. ఒక మళ్ళా
వీళ్ళందరూ ఫస్ట్ స్పందించరు కానీ మాసూడు కార్యకర్తలు వార్డు ప్రెసిడెంట్ వార్డు కార్యకర్తలు ఫస్ట్ వీళ్ళందరినీ ఫుల్ఫిల్ చేశాక మేము పార్టీ కార్యకర్తగా పనిచేస్తే పని తప్ప ఇంకో విషయం కాదు. మీరు కూడా సీనియర్ కాకుండా సీనియర్ అందరికీ చెప్తున్నాం మన జైన్యంలో మాకు ఎవ్వరికి పడలేదు. మేము కార్యకర్తలు పనిచేసి వాళ్ళ కార్పొరేట్ గెలిపించుకుంటాం. గెలిపించి ఆ చట్టాలు ఇచ్చినాక నెక్స్ట్ గవర్నమెంట్ అసలు మేము తప్పడానికి ఏదైనా. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినారు. ఇంకా చాలా మందిని చేర్చుకునే విధంగా మేము చేస్తామని చెప్పి వారిద్దరు కూడా స్పష్టంగా చెప్పింది. కాబట్టి మండలికి ఎన్నికై ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువత గుర్తించే నాయకుడు అంటే ఎవరంటే కేవలం బల్బోలి వెంకట్ గారు. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమాలు ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావడానికి చేసిన కృషి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు వెలగట్టలేదు. ఎందుకంటే ఈ చేసిన ఉద్యమాల వల్ల ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడింది కూడా 1.68 ఓట్లతో వచ్చింది. కానీ అన్న చేసిన ఉద్యమాలు 2 నుంచి 3% పైగా ఈ యొక్క యువకులు ఆయన చూసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో కీలక భాగస్వామి బల్బూర్ వెంకట్ గారి ఈరోజు సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈరోజు మన జిల్లాకు రావడం జరిగింది. ఈ జిల్లాకు రావడం వల్ల ఆయన ఇండస్ట్రీలో ఎంతో స్ట్రిక్ట్ ఉంటాడు. 10 సంవత్సరాలకు అధ్యక్షుడుగా పనిచేశారు. ఏ కార్యకర్తను ఉపేక్షించాడు, కార్యకర్త పనిచేసే కార్యకర్తలందరూ కూడా ప్రధానంగా బాధ్యతలు ఇస్తాడు. ఆయన గుర్తించి కూడా వాళ్ళకి ఏ రకంగా ఏమన్నా ఆ రకంగా సాయం చేసే నాయకుడు ఈరోజు బల్బూర్ వెంకట్ గారు. ముఖ్యంగా ఈ అన్ని డివిజన్ సంబంధించి కమ్యూనిటీ బేస్డ్ డివిజన్స్ కేవలం 22-50 డివిజన్లనే 22 డివిజన్లో మైనార్టీలు సహభాగం ఉంటారు. అలాగే 50 డివిజన్లో ఎస్సీలు ఉంటారు. మిగతా అన్ని డివిజన్లు కూడా ప్యూర్లీ బీసీ బీసీలు మన అప్పర్ క్యాస్ట్ ఉన్న కులాలే ఉంటాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అంత గుర్తింపు లేని ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఈ యొక్క ఎన్నికల్లో మనం కార్పొరేటర్ కంటెస్ట్ చేయాలన్నా కూడా ఈ యొక్క డివిజన్లలో కూడా ఒక ఎన్నికల వాతావరణం తేవాలి. ఈరోజు అభివృద్ధి పనులు చేస్తున్నా మరి ఎక్కడ జరుగుతుందో నాకైతే నేను ఒక డివిజన్ ఇన్ఛార్జ్ ఏమనుకో అభివృద్ధి పనులు జరుగుతుందో నాకు తెలిసి కూడా జరగలేదు. ఒక మా డివిజన్లకు సంబంధించి కేవలం 4 మైనార్టీలు ఉన్నాయి, ఒక 27 ఎస్సీలు ఉన్నాయి, 29 ఎస్సీలు ఉన్నాయి. మిగతా కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. ఇప్పుడు 6వ డివిజన్ కానీ ఇవన్నీ కూడా బీసీలు అప్పర్ క్యాస్ట్ ఉన్న ప్రాంతాలే. ఇవన్నీ కూడా ఎన్నికల వాతావరణం వెయిట్ చేసి మనం ఆ డివిజన్లలో కాంగ్రెస్ నాయకత్వం మనకు అంతా పోయి అక్కడ చేసి అభ్యర్థులు చూసి ఆ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ముందరమైన లెక్కకు వస్తుంది. కాబట్టి ఈ డివిజన్లో కూడా ప్యూర్లీ బీజేపీ వాళ్ళు ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీని చూసే దగ్గరకు వచ్చే కూడా పరిస్థితి ప్రజలు లేని ఇక్కడ. కనుక మనం ఒక డివిజన్లలో ఎన్నికల వాతావరణం క్రియేట్ చేయాలి. మనమంతా కూడా సమిష్టిగా ఈ టౌన్లో ఉన్న ముఖ్య నాయకులు ఎంతమంది వచ్చినామో ఇంకా మిగతా అందరం కూడా ఒక అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతానికి చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా గుర్తిస్తారు. అలాగే డివిజన్స్ లో కూడా ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ ఉంది. ఇక్కడ పార్కులు ఉన్నాయి. అభివృద్ధి చేసే ముందు ఆ పార్కులు అక్కడ కమిటీ చేసిన అపార్ట్మెంట్ పర్సన్స్ కి ప్రెసిడెంట్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో వాళ్ళకున్న సమస్యలు రోడ్లు అన్ని కూడా మన బాల రూపాన అక్కడ ఉన్న ప్రజల దగ్గర నుంచి మనం జరిగే పనుల గురించి అడిగి తెలుసుకొని మనం చేసినప్పుడే కూడా మనకి ఈ యొక్క డివిజన్లలో సక్సెస్ అయినాం. ఈ యొక్క ముఖ్యంగా ఇక్కడ చాలా బీసీ కుల సంఘాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా గాయత్రి నగర్ అయితేనేమి, 45 డివిజన్లో అయితేనేమి, వినాయక నగర్ అయితేనేమి అన్ని కూడా పద్మశాలి మున్నూరు కాపు సంఘాలే ఎక్కువ ఉన్నాయి. ఈ యొక్క డివిజన్లలో కూడా మున్నూరు ఎట్లాంటి ఎన్నికల్లో కీలకంగా కుల సంఘాలు ఎక్కువ అనేటువంటి 2 సంఘాలు కీలక భూమిక ఉంది. కాబట్టి ఈ యొక్క సంఘాలను కూడా సమిష్టిగా అక్కడ ఉన్న ప్రాంత తరపులుగా అక్కడ ఉన్న అధ్యక్షులు కానీ వాళ్ళకి సంబంధించిన ఎట్లాంటి అభివృద్ధి పనులు జరగాలన్నా ఏం కావాలన్నా కూడా వాళ్ళని డైరెక్ట్ గా అభివృద్ధి వాళ్ళ యొక్క సంఘాలకు కూడా నిధులు కేటాయించే విధంగా మనం చేస్తేనే మనం ఎన్నికలు పోతుంది. కానీ ఇంకా ఏం చేయకుండా మాత్రం అక్కడ మనం ఎన్నికల వాతావరణం క్రియేట్ చేయకుండా మనం ఏదో పెడుతున్న మీటింగ్ అంటే కుదరదు. మనం అంతా కూడా సమిష్టిగా ఈ ప్రాంతాలలో తిరగాలి. తిరిగి పెద్ద నాయకత్వంతో అక్కడ శంకుస్థాపనలు మనం పూర్తి చేస్తేనే కనుక మనం అక్కడ ఎన్నికలకు పోవచ్చు. మనం అక్కడ అభివృద్ధి చేసి వాళ్ళ మండలాలు పొంది వాళ్ళు మన ఐడెంటిఫికేషన్ జరగాలి. ఈ ప్రాంతం ఐడెంటిఫికేషన్ లేదు కాంగ్రెస్ అంత అప్పర్ క్యాస్ట్ ఎక్కడ కూడా ఉండదు. ఈ ముఖ్య ప్రాంతం అంటే చాలా వ్యాపారంలో పెద్ద వాళ్ళు ఉంటారు కనుక మనం ఆ ముఖ్యులతో ఉన్న అభివృద్ధి పనులు మనం అన్ని కూడా వాళ్ళ తరఫున తీసుకొని మనం అక్కడ పనులు ప్రారంభించి ముందు ఎలక్షన్ సన్నద్ధం కావాలని నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి డివిజన్లలో ఇబ్బందులు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా మీరు చెప్పారు. అలాగే పార్టీకి విస్తరించడం గురించి కూడా ఏ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో మన కార్పొరేటర్ల
అభ్యర్థి ఏ విధంగా గెలుస్తాడో అని చెప్పి మీరు అందరూ సూచనలు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అవన్నీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రొఫెసర్ సెబిరలి గారు కానీ మహేశ్వర కానీ మా సాయి వినందన్ గారు కానీ వీళ్ళు ముగ్గురు నాయకులు కూర్చొని వారు ఏ విధంగా మార్గనిర్దేశకాలు నియామం నగరంలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మాకు ముఖ్యంగా సమస్యలు ఏంటంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చి 18 మాసాల పైన ఒక్క ఆఫీసర్ కూడా మనం మార్చుకోలేకపోతున్నాం. ఆ ఆఫీసర్లు అంతా టీఆర్ఎస్ ఇంకా టీఆర్ఎస్లో ఉన్నామని భ్రమలో ఉన్నారు. అలాగే పోలీసు అధికారులు కూడా మాకు నియామకాలు జిల్లాకు వచ్చే వాళ్ళంతా మాకు శాపంగా మారిపోతున్నారు. వారు చెప్పిందే వేదం, వారు చెప్పిందే పోలీస్ బాస్ చెప్పిందే నియామకాలు ప్రజలకు పాటించాల్సిన విధంగా అయిపోతుంది. ఎక్కడ కూడా మొన్న జెండా గద్దె కడితే నేను కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె కడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. పార్టీకి జెండా కోసం కూడా నేషనల్ ఫ్లాగ్ కోసం పార్టీ ఇచ్చిన పిలుపు ఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు అక్కడ జెండా లేకుంటే ఆ చౌరస్తాలో ఎవరికి కూడా ఇబ్బంది లేని విధంగా అక్కడ నడవడానికి కూడా ప్రజలు ఇష్టపడరు. అలాగే ఏ స్కూటర్ అవ్వదు, ఒక సైకిల్ కూడా అవ్వదు. మనిషి వాడు అటువంటి ప్లేస్గా జెండా గద్దె కడితే పోలీస్ బాస్ చెప్పినందుకు రాత్రి మాకు పర్మిషన్ ఇచ్చిన మధ్యాహ్నం పర్మిషన్ ఇచ్చారు. రాత్రి మేము 10 గంటలకు అక్కడ సేఫ్గా ఉన్నది. 11 తర్వాత మొత్తం నియామాబాద్ నగరంలో ఉన్న చెత్త తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. తెల్లారి పొద్దున 5 గంటల లోపల అది మొత్తం డిస్మెంటల్ చేసేసారు. అంటే ఇది పోలీస్ వ్యవస్థ ఉన్నదా లేకుంటే అధికారుల వ్యవస్థ ఉన్నదా? కార్పొరేటర్ కానీ మాజీ కార్పొరేటర్ కానీ ఒక మేయర్ పోయినా కానీ ఒక వాళ్ళకి విలువ లేదు. ముఖ్యంగా అధికారులను అతి త్వరలో మాట్లాడాల్సిందిగా మేము మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ ఒక్క రెవెన్యూ ఆఫీసర్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎవ్వరు కూడా ఒక వ్యక్తి పోతే వారికి వీడు ఏ స్వాతంత్రం కోసం వచ్చినా చూస్తున్నారు తప్ప వాళ్ళు ఎంత పొక్కుతున్నారు వీళ్ళందరికీ ఒక నిమిషం పట్టించే ఏసీబీ కేసులు ఒక 100 అయితే నియమాలు. కానీ మన పరువు మన రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసుకున్నట్టయితే అని చెప్పేసి మేము కాంగా ఉన్నాం. దయచేసి ఈ ఆఫీసర్లందరినీ మాట్లాడుతుందిగా లేదు. బైన్సాలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ బైన్సా ఇన్సిడెంట్ ని మైనార్టీ ఏరియాలో హిందూ ఏరియాలో ఏం చేశాడు చూసాం. అదే ఇన్సిడెంట్ ని మైనార్టీ ఏరియాలో ఏం చేశాడు చూసాం. ఈ ఒక్క ఇన్సిడెంట్ ద్వారా ఒక దిక్కు ఎంఐఎం ఒక దిక్కు బీజేపీ లాభపడ్డది. రేపు కూడా ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమమై ఇలాంటి మతం విద్వేషాలు లేపి మనం ఎంత పని చేసినా కానీ ఖచ్చితంగా మన మీద ద్రోహంగా క్రూరంగా ప్రవర్తిస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఒకటే సూచన. 1994లో డి శ్రీనివాసరావు గారు ఓడిపోయినాక వారు మాజీ మంత్రులు తెలుగుదేశం నుంచి సతీష్ కుమార్ గారు గెలిచారు. ఆ తర్వాత 94 to 99 ఈ 5 సంవత్సరాల కార్యక్రమం టైంలో ముఖ్యంగా శ్రీలంక కార్యక్రమాలు అన్నీ కూడా నేను చూడడం జరిగింది. అప్పుడు చేసిన కథ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఒక గల్లీలో రామ్మోహన్ గారు ఇంపార్టెంట్ ఉంటే వాళ్ళ ఇంటికి మన నాయకుడు కానీ మన కాంగ్రెస్ కార్యకర్త ఇంపార్టెంట్ లీడర్ని కానీ ఇప్పుడున్న పరిస్థితులలో దాయవులందరూ గారు కానీ మహేష్ అన్న గారు కానీ శబిరన్న గారు కానీ వీరన్న గారు కానీ వీళ్ళని తీసుకుపోయి అక్కడ ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ రోల్ ప్లే చేసి ఆ ప్రాంతంలో ప్రభావితం చేసే వాళ్ళని కల్పిస్తే మనకు పర్సనల్గా వాళ్ళతో రిలేషన్ అయితే ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టినప్పుడు తట్టుకోగలుగుతాం. ఇలాగే మనం గల్లీలలో ఒక 10 మీటింగ్లు చిన్న గ్రూప్ మీటింగ్ చేయగలిగితే ఒక 300 నుంచి 400 మంది నడవగలుగుతాం. ఇది ఒకటే మనకు శ్రీరామ రక్ష. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా సీరియస్గా పనిచేయాలని కోరుకుంటే చాలా ఇక్కడ కొత్త కంపెనీలు కొత్త కాలేజీలు అయితే అపార్ట్మెంట్స్ మంచి ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఏ రకంగా సంబంధం లేని అంశంలో సోషల్ మీడియాలో చూపెట్టడం కాంగ్రెస్ పార్టీ జరిగిన బీజేపీ పార్టీ ఇవాళ మనకన్నా దేశభక్తి చెప్పడం ఎంతైనా అబద్ధము. వాళ్ళు చేసే ప్రతి ప్రచారంలో కూడా అబద్ధం ఉంటారు. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలా అని కోరుకుంటూ ముఖ్యంగా మన వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవాలా. వ్యక్తిగత సంబంధాలు పెంచుకున్నప్పుడు ప్రభుత్వం ఉండదు కాబట్టి వ్యక్తిగతంగా లేదా
कांग्रेस के सदर हैं, बहुत बेहतरीन तरीके से निजामाबाद को संभाले। और कई लोग यहाँ पर जो प्रॉब्लम बताए हैं वेंकट साहब, मैं 95 से हमारे दुपा 38 डिवीजन में रंगराज कॉलेज 95 से हमारे पास कांग्रेस का ही काउंसलर कारपोरेटर जीत के आ रहा, वहाँ अपना तारा एमएलए भी थी हमारे महल्ले में, लेकिन उसको नहीं जिताया हूँ। और जिला डेपुटेशन का सर डॉक्टर शंकर के हमारे मेरे महल्ले गए था, मगर उसके भी कैंडिडेट को नहीं जिताया। हम शुरू से वहाँ पर अरविंद भी बीजेपी की कैंपेनिंग करा एमपी, मगर वहाँ पर नहीं जीत सका डिवीजन में। अब मैं 21 डिवीजन में हूँ लंगागुट्टा में, उससे पहले 51 डिवीजन बालकिशन के डिवीजन में था वहाँ पर। मैं 4 डिवीजन का मैं देखता हूँ, 4 डिवीजन में मेरे मकान है, 4 डिवीजन में वहाँ की प्रॉब्लम क्या है मुझे मालूम है। रामगोपाल पश्चिम में रहूंगा, तो 4 डिवीजन में मैं डेली दिन रात वहाँ के वर्कर से बातचीत करता हूँ, जाता हूँ। लेकिन दादानगर, चंद्रशेखर कॉलोनी, कंटेश्वर, विनायक नगर के तमाम वर्करों से मेरी बातचीत होती है। मैं 93 से कांग्रेस पार्टी का कोई पार्टी नहीं छोड़ा। खुद मेरा हंसर इस्माइल चिच्चा पीआरपी का जिला सदर था, 3 दिन को जेल में डाला, ताज चाचू को मालूम है, उसको जेल में डाला मैं 3 दिन। 6 साल से घर में जाना ना बन गया। पार्टी में इतना लायल हूँ। और मैं लगभग चेयरमैन भी किया है, डीसी साहब, हमारे नेहरू साहब, ताहिर साहब, रत्नगर साहब, गरुड़ साहब, तमाम लोग। पार्टी का 9 साल में माइनॉरिटी डिपार्टमेंट का सदर था, 2005 से 2013 तक। 13 से लगभग चेयरमैन मैं हूँ, लास्ट तक इसके बाद चेयरमैन नहीं वर्कआउट कर डिस्ट्रिक्ट का। तो पार्टी के लिए लाए हैं। तो जितने भी लोग टीआरएस पार्टी से, बीजेपी से, मंदिर से जो आए हैं, वो लोग 10 साल अच्छा पैसा कमाए। अब हमारे पास जो 10 साल हम लोग अपोजिशन में किया, हमारे वर्करों के लिए पैसा नहीं है। तो जितने भी नए लोग आए, वो लोग डिवीजन में छत में तमाम खर्चा वो लोग उठा लिए, तो वो लोग भी प्रोत्साहन हो। सुने, कुछ भी नहीं खर्च करके हम लोग का पहले खर्च करे। हम पब्लिक को लेके आए, रेमन्ना बोले, शिपिंग बोले, महेशा बोले, तायर बोले, हम पब्लिक को हमारे पैसों में हमारे कार्यकर्ता, हमारे वर्कर डिवीजन से पैसे खर्च करके लेकर आए। रेमन्ना आते थे, जाते चलते लगाते थे। लेकिन अब जितने भी जो टीआरएस से जैन हुए, वो लोग को पैसे लगा, वो लोग बहुत कमाए, क्योंकि 8 हजार लोग सुनिएगा। नहीं पार्टी को स्टैंड करना है तो हमारे जितने भी जो पुराने लोग हैं, वो लोग मेहनत देना वाकई में, जितने भी पुराने लोग कैसे कोई 4 बजे 3 बजे थोड़ी सा उठा के निकले, दिन तमाम नाश्ता भी करके भी हम लोग गाँव में बैठे, हमारी महिला भी बैठे, हम लोग तो बैठे। लेकिन मैं लेकर सवाल एमएलसी है, आपकी आवाज पूरे स्टेट में और पूरे सेंटर में सुनी जाती है। मैं माशाल्लाह से भी बात किया, मैं शिमी बैठे थी, मैं मैं तायर साहब ने भी यही हमेशा, मैं मेरे लिए बात नहीं करता हूँ। 4 साल में 3 साल में पोस्ट नहीं मिला तो कुछ नहीं, लेकिन जितने मेरे काम किए जो लोग हैं कांग्रेस के सीनियर, वो लोगों को सबसे पहले आप पोस्टर दिलाना, अभिनंदन होते, आप होते, तायर होते, जितने भी लोग अपने जगह हैं उनको पोस्ट दिलाना। और जो सीनियर जो पार्टी के काम करने वाले नए जितने भी लोग सीनियर को इज्जत देना, वो सीनियर को अहमियत देना, क्योंकि पार्टी में जाना आना ये नहीं रहता। नहीं था मेरे केसीआर आने के बाद इसमें से उसमें जब होना है, मगर हम डीसी साहब के साथ भी काम किए, हम ताहिर साहब के साथ काम किए, महेशा के साथ भी काम किए, अशरफ के साथ भी काम करे। लेकिन हमारी आवाज मैं ज्यादा सबके बाहर में मुंह पे बोलता हूँ, कुछ भी मेरे दुश्मन ज्यादा मेरे को कुछ होने वाला नहीं है। दोस्त एक सच्चा रास्ता से मेरे को आप यहाँ इंचार्ज है, ये मेरी आवाज आप कहाँ तक लेके जाते लेके जाइए कि मुझे तो मौका दिया वेलना मशहूरना కానీ మీ డివిజన్లో నాయకత్వం వహించాలనే అభిరుచి ఉంటే, ఈ పార్టీ కోసం సమయం ఇవ్వాలనే ఆలోచన ఉంటే, తప్పకుండా ఇన్ఛార్జ్లకి మీరు మీ అభ్యర్థిత్వాన్ని ఇస్తే తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకొని పార్టీకి విన్నపించి సముచిత స్థానం కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనే విషయం మీకు విన్నపించడానికి కోసం ఇక్కడికి వెంకట్ గారు వచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు, రాబోయే ఎన్నికలు మనకు సంబంధించినవి, మీకు సంబంధించినవి. సంస్థాగతంగా మనం బలంగా ఉన్నప్పుడే సర్పంచ్నో, ఎంపీటీసీనో, జెడ్పీటీసీనో, కార్పొరేటర్నో ఎన్నుకొని ప్రతి విభాగంలో ప్రజలకు దగ్గరగా ఉన్నప్పుడే మనం విజయం చేకూరుతాం. దానికి మీ నుంచి నాయకత్వం రావాలని చెప్పేసి బలపరచుకోవడానికి, మిమ్మల్ని బలం చేకూర్చడానికి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా మిమ్మల్ని బలోపేతం చేయడానికి, సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామనే విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ
అది ఇప్పుడున్న పార్టీల మూలంగా ఈ భారతీయ జనతా పార్టీ వల్ల కాదు అనే విషయం అనుకోకుండా మన బీఆర్ఎస్ కి అవకాశం కలుగజేస్తే ఏ పరిస్థితి చేశారు ఒక్కసారి ప్రజల్ని ఆలోచింపజేయడానికి మీరు ముందుకు వెళ్ళినా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని, అలాగే రేవంత్ రెడ్డి గారు యువకుల కోసం ప్రతి దేశానికి కూడా వెళ్ళి ఏదో సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు మహిళలకు విద్యార్థులకైతే అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించడానికి విశేషమైన కృషి. రాష్ట్రం అనేక రకాలైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తాను ఈ రాష్ట్రానికి ఏదో సాధించాలి, నూతనంగా భవిష్యత్తు తరాలు చదువుకున్న వాళ్ళదే అనే ఉద్దేశంతో కొత్త కళాశాలని విద్యా వ్యవస్థల్ని బలోపేతం చేస్తున్నారు, మహిళలకు చైతన్యస్తున్నారు, ప్రతి రంగంలో కూడా యువతకు యువ వికాసం ద్వారా అందజేస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడ తొడగడకుండా ప్రతినిత్యం నియోజకవర్గంలో మన స్థానిక కార్పొరేటర్ నియోజకవర్గాలు కూడా ప్రారంభించుకుంటూ ప్రజలను కలుసుకుంటే తప్పకుండా విజయదశలో ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కలిగజేసిన పెద్ద చెప్తా ఉన్నారు. పార్టీలు వేరే పార్టీ నుంచి మనం చాలా మంది వచ్చారు, వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. ప్రతి వార్డులో కూడా చాలా మంది కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రతి వార్డులో కూడా వాళ్ళు కష్టపడితేనే చాలా మంది నాకు తెలిసి అందరికీ తెలియకుండా కూడా వేరే పార్టీ పోయిండు. ఈసారి అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసి ఎవరైతే తెలుస్తారో వాళ్ళకి ఇచ్చినట్టయితే మన పార్టీ మున్సిపల్ చైర్మన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఇక్కడ తీసుకురావచ్చు తెలియపోవాలి. దయచేసి ఇంపార్టెంట్ వ్యక్తులు అందరూ కూర్చొని యునానిమస్గా ఒక రిజల్ట్ చేస్తే నేను యాజ్ చేసి బీసీసీ అధ్యక్షుల వారికి ఫార్వర్డ్ చేస్తాను. అలాగే వెంకటరమణ గారు కూడా ఒకటి సబ్మిషన్ చేస్తాను. దయచేసి యునానిమస్గా అయ్యే విధంగా ప్రయత్నించండి. దేంట్లో ఇద్దరు ఉంటే కూడా వారి అప్లికేషన్స్ కూడా తీసుకొని ఆ అప్లికేషన్స్ మొత్తం కూడా నాకు ఎల్లుండి సిటీ కాంగ్రెస్ ఆఫీస్లో సబ్మిషన్ చేయాల్సిందిగా కోరుతూ ఇంత సేపు మీ అందరూ ఓపికతో కూర్చొని పార్టీ సంస్థాగత ఎలక్షన్స్ గురించి మాట్లాడాలని మీ అందరికీ మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభ ఇంతటితో ముగిస్తూ విజయపాల్ గారు అడగాని గోరెడ్డి కళ్యాణ మండపం అరేంజ్ చేసి చక్కటి భోజనం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మనం అందరం